నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మన కాలనీల్లోనో వీధుల్లోనో లేదంటే వరద కాలువల్లోనో చెత్త కుప్పలు పేరుకుపోతే ఏం జరుగుతుంది? మనం మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తాం. మున్సిపల్ సిబ్బంది ఆ చెత్త కుప్పలను తొలగిస్తారు. ఇది ఎక్కడైనా జరిగే రొటీన్ ప్రాసెసే. దీనిలో విశేషం ఏమిటనే కదా మీ అనుమానం? ఆ షాకింగ్ విషయం గురించే ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి బాలాజీ నగర హౌసింగ్ బోర్డు కాలనీలో వరద కాలువ చెత్తా చెదారంతో నిండిపోయింది. స్థానికుల ఫిర్యాదుతో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించారు. డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ అక్కడ పర్యటించారు. సమస్యను గుర్తించి ఆ కాలువలోని చెత్తను తొలగించాలని ఆదేశించారు. ఆయన అక్కడ నుంచి వెళ్లిన వెంటనే మున్సిపల్ సిబ్బంది, స్వీపర్లు కాలువలోని చెత్తంతా కుప్పలు కుప్పలుగా పోగు చేశారు. చెత్త కుప్పలను తొలగించడం అంటే సహజంగా వాహనాల్లో తరలిస్తారని కదా అందరం అనుకునేది. ఇక్కడ మాత్రం మున్సిపల్ సిబ్బంది వాటికి నిప్పెట్టేసి స్థానికులకు షాక్ ఇచ్చారు. నడి ఎండాకాలంలో మండు టెండల మధ్య ఆ చెత్త కుప్పలకు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలతో ఆ వరద కాలువ పక్కనే ఉన్న గృహస్థులు ఉలిక్కిపడ్డారు. ఆ కాలువ ఒడ్డున ఉన్న పచ్చని మామిడి, బొప్పాయి చెట్లు కూడా పాక్షికంగా మాడిపోయాయి. స్థానికులు అభ్యంతరం చెప్పినా అక్కడికి వచ్చిన కింది స్థాయి సిబ్బంది లెక్క చేయలేదు. మధ్యాహ్నం పెట్టిన నిప్పుతో చెత్త కుప్పలు రాత్రి 7 గంటల తర్వాత కూడా పొగతో స్థానికులను ఇబ్బంది పెట్టాయి. దాదాపు 6-7 గంటల పాటు స్థానికులు ఆ పొగతో ఇబ్బందులు పడ్డారు. ఎక్కడైనా పేరుకుపోయిన చెత్తను కాలువ నుంచి బయటకు తీసి వాహనాల్లో తరలిస్తారు. ఇక్కడ మాత్రం మున్సిపల్ సిబ్బంది 4 అగ్గిపుల్లలు గీసేసి చెత్త తగలెట్టేశారు. ఇప్పటిదాకా జవహర్ నగర్ లాంటి ప్రాంతాల్లోనే చెత్త కుప్పలకు నిప్పు పెట్టడం చూశాం. ఇప్పుడు కాలనీల మధ్య వరద కాలువల్లోనూ మున్సిపల్ సిబ్బంది మంటలు రేపుతున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.